Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important area, that is noun equivalent. Noun ante meeku telusu. Noun equivalent ante noun మాదిరి వాక్యములో ఫంక్షన్ చేస్తుందన్నమాట. నౌన్ వాక్యంలో సబ్జెక్ట్ గా కానీ ఆబ్జెక్ట్ గా కానీ చేస్తుందని ఒకప్పుడు చూసాం మనం. 5 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇట్లే నౌన్ ఈక్వలెంట్ అనేది కూడా నౌన్ మాదిరే ఫంక్షన్ చేస్తుంది. ఆ నౌన్ ఈక్వలెంట్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇట్ రెఫర్స్ టు ఎనీ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్స్ లైక్ ఏ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్ దో నాట్ ఏ రెగ్యులర్ ఆర్ ప్లెయిన్ నౌన్. ప్లెయిన్ నౌన్ కానప్పటికీ నౌన్ మాదిరి చేస్తుంది. అవేంటి? ఒకటి ప్రొనౌన్, మీకు తెలుసు నౌన్ అనే పనిచేస్తుంది. రెండోది యాడ్జెక్టివ్ ఉంది, అది ఆర్టికల్ చాప్టర్లో తగ్గుతుంది. యాడ్జెక్టివ్ ముందు ది వాడటం వల్ల పీపుల్ అనే సెన్స్ వస్తుంది. ద పూర్ అంటే పూర్ పీపుల్ అని అలా ఉంటుంది. అట్లే ది లేకుండా కూడా వాడుతున్నారు కొన్ని చోట్ల, ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. అట్లే కొన్ని ఫ్రేజెస్లో కూడా ఇన్ జనరల్, ఇన్ పర్టికులర్ వాటిల్లో కూడా యాడ్జెక్టివ్లు అయినప్పటికీ వాటి ముందు ప్రిపోజిషన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ మాదిరి పనిచేసిన యాడ్జెక్టివ్. తర్వాత ఆయన యాడ్వర్బ్, ఫార్ నౌ, సిన్స్, దెన్ అన్నారు. ఈ ప్రిపోజిషన్స్ తర్వాత వచ్చిన నవ్వు, దెన్ అనేవి యాడ్వర్బ్సే అయినా కూడా అవి నౌన్ల మాదిరే వర్క్ చేస్తున్నాయి. తర్వాత వెర్బ్ నౌన్, ఇన్ఫినిటివ్లు, జెరండ్లు, వెర్బల్ నౌన్లు, ఇవన్నీ కూడా వెర్బ్ ఫామ్స్ అయినా కూడా వాటిని మనం నౌన్ల మాదిరి వాడుతున్నాం. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అన్నాడు, అక్కడ వెర్బ్ను వాడుకున్నాం. స్మోకింగ్ అనే జెరండ్ను వాడుకున్నాం. ద రీడింగ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అన్నారు, అది కూడా అలా వాడుకుంటా ఉన్నాం మనం నౌన్ మాదిరి. హౌ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, ఏ ఫ్రేజ్ అనమాట. ఇది ఫ్రేజ్ని వెర్బ్కి సబ్జెక్ట్గా వాడుకుంటున్నాం. చూడండి, యూజ్ అనేటువంటి వెర్బ్కి హౌ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, ఆ ఫ్రేజ్ను మనం సబ్జెక్ట్గా వాడుకున్నాం. అంటే ఒక ఫ్రేజు నౌన్ మాదిరి పనిచేస్తుంది. ఏ నౌన్ క్లాజ్, ఇది కూడా నౌన్ వలె ఒక క్లాజు, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. కెనాట్ బి అన్డన్ ఉంది, దానికి సబ్జెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ డన్. అట్లే ఐ డోంట్ నో వాట్ యు సే అన్నప్పుడు ఐ డోంట్ నో ఏంది, వాట్ యు సే అనేటువంటి ఒక క్లాజు. ఈ విధంగా ఒక ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్ నౌన్లు, ఫ్రేజు, క్లాజులు ఇవన్నీ కూడా నౌన్లు మాదిరి పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించండి. లాంగ్ వీడియోలో వివరాలు చూస్తాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.